పరిశుద్ధ గ్రంథంలో నుండి 1, 2, 3 వచనాలు క్లుప్తంగా చదువుకొని చాలా షార్ట్కట్లో మెసేజ్ని ముగించుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుదాం. మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ ఏందంట చూతురు కానీ కానరాని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరే. చాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలం ప్రభు మనతో ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక గద్దింపు. ఈ హెచ్చరికకు ఈ గద్దింపుకు మనం లోబడితే మన జీవితాల్లో మేలు పొందుకుంటాం, మన కుటుంబాలలో మేలు పొందుకుంటాం, మన సంఘంలో మేలు పొందుకుంటాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 26వ వచనం మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు వినుటకు మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానరాని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. 27వ వచనం అంటాడు, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్టు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఒకసారి నా వైపు చూడండి, ఇంకా బైబిల్ ప్రక్కన పెట్టండి, నా వైపు చూడండి. నేను కొద్ది మాటలు మీ ఎదుట ఉంచాలని నేను ఆశిస్తున్నాను. మనం అపోస్తుల కార్యంలో మనం చదివాము. 1 కనుల గురించి చెప్పబడింది, 2 చెవుల గురించి చెప్పబడింది. ఇంకా మీరు గమనించినట్లయితే హృదయం గురించి కూడా అక్కడ మనం చదువుతున్నాం. 1 కన్నులు. మనకు ప్రభు ఎందుకు ఇచ్చాడు ఈ కళ్ళు? చెప్పాలి, ఎందుకు ఇచ్చాడు కళ్ళు? ప్రభువును మహిమను చూడటానికి. ప్రభువు గుడ్డివాడి దగ్గరికి వెళ్ళి ఆ త్రోవను వెళ్తున్నాడు. ఆ గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని భిక్షాటం ఎత్తుతున్నాడు. ఏమన్నాడంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోబాకు అని ప్రభువును బ్రతిమలాడుతున్నాడు, ప్రభువును వేడుకుంటున్నాడు. దేవాతి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేశాడు. వాడి కనులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. వాడి కనులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ఇంకెన్నడూ కూడా అతని కనులు మూయబడినట్లుగా మనం లేఖనాల్లో చూడం.
దేవుని వాక్యం చెప్తుంది, మీరు చూచుచూ ఉన్నారన్న పేరు ఉంది కానీ మీరు చూడట్లే. మీరు జీవిస్తూ ఉన్నారన్న పేరు ఉంది కానీ మీరేమై ఉన్నారు? మృతులై ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పగటి కాలం ప్రభు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా గమనించండి. మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యాలు, వింటూ ఉన్నాం దేవుని అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఈ చెవులారా వింటున్నాం. చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, కానీ ఏం చేయలేకపోతున్నాం? గ్రహించలేకపోతున్నాం. నోరు తెరిచి చెప్పండి. చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం, కానీ గ్రహించలేకపోతున్నాం. దీన్ని బట్టి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఎంత దుఃఖిస్తున్నాడంటే ఆయన వేదనతో. చూడండి, యెషయా గ్రంథంలో ఒక అమూల్యమైన మాట అంటాడు. చూడండి, ఆ బైబిల్ గ్రంథం తెరవండి, యెషయా గ్రంథంలోకి వెళ్దాం. నేను 1-2 మాటలు మాత్రమే ఎదుటి ఉంచుతాను, జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద ఏం చేస్తామంట? తిరుగుబడ్డామంట. వాక్యం చదవటం కాదు ప్రాముఖ్యం, వాక్యం వింటం కాదు ప్రాముఖ్యం. వాక్యం చదువుతున్నావు మంచిదే, వాక్యం వింటూ ఉన్నావు మంచిదే, వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నావా అన్నది ఒకసారి ఆత్మపరీక్ష చేసుకో. ప్రతిరోజు లగవగానే వార్తా పేపర్ చదివే వాళ్ళు చాలామంది ఉంటారు, చదువుతూ ఉంటారు. పక్కన కూర్చున్న వాళ్ళు వింటూ ఉంటారు. చదవటం వల్ల వినటం వల్ల కాదు, కానీ ఆ చదివిన దాన్ని, విన్నదాన్ని ఏం చేయాలి? మనం గ్రహించాలి. 2 చేతులు బాకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రహించినప్పుడే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన పితరులంట ఆయన చేసిన కార్యాలు చూచారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే చూశారు. చూడటమే కాదు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన ఆ భాగంలో నుండి 6 నెలల అద్దరికి వెళ్ళారు. ప్రభు చేసిన అద్భుతాలు, ప్రభు చేసిన ఆశ్చర్యకారాలు, మహత్కార్యాలు వారు చూచారు, వారి జీవితాలు అనుభవించారు. కానీ వారి జీవితాలు ప్రభువుకు లోబడలేదంట. అందుకే యెషయా గ్రంథంలో ఆయన ఏమంటా ఉన్నాడు? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవిగుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుని, వారు నా మీద తిరుగుబడ్డారు. ఇక్కడ కూర్చున్న నీవు నేను ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకో. ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకో. నిన్ను నీవు ఒకసారి ప్రభు చేసిన కార్యాలు తలంచు నీ జీవితంలో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక తెల్ల పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని నీ జీవితంలో ఏ అద్భుతం చేస్తాడు, ఏ ఆశ్చర్యకార్యం చేస్తాడు నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో అని రాస్తే ఆ పేపరు సరిపోదేమో, లేక ఆ ఫామ్ సరిపోదేమో. అట్టి కార్యాలు చేశాడు దేవుడు మన జీవితంలో. చేయలేదంటారా? చేశాడు అన్న ఒకసారి మీ కుడి చేయి పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఏ ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయకుండా ఉండే దేవుడు? ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆయన చేసే కార్యాలు ఆశ్చర్య కార్యములు. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరమైన కార్యాలు చేసే ఆ దేవుని కార్యాలు ఎప్పుడన్నా తలచావా? లోకంలో సామెత ఉంది, పెట్టినరోజు పెళ్ళికూడు, పెట్టినరోజు చావుకోటంట. అలాగే ఉంది మన జీవితాల్లో, మన బ్రతుకులు అలాగే ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నాం.
కానీ దేవునికి తగినట్లుగా మనం బ్రతకటానికి ఇష్టపడట్లే. అందుకే ప్రభు యెషయా గ్రంథంలో ఆ శ్రేష్టమైన మాట అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి చెవిగొను. ఆకాశంతో చెప్తున్నాడు, ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవిగొను. నేను పిల్లలను పెంచి గొప్పవారికి చేశాను, వారు నా మీద ఏం చేశారు? తిరగబడ్డారు. ఈ పగటి కాలం నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభు నా నోట వచ్చిన మాట ఏంటంటే, ఒక్కసారి ఆలకించు, ఒక్కసారి ఆలోచించు. నీవు ఆలకిస్తున్న మాటను ఒక్కసారి ఆలోచించు. నేను నిజంగా దేవుని మాటకు లోబడుతున్నానా? నేను దేవునికి విధేయుని అవుతున్నానా? నేను దేవునికి విధేయత చూపుతున్నానా? నేనైనా ఇక్కడ మాట్లాడుతున్న నేనైనా నీవేనా? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఎన్నిసార్లు ప్రభువు మీద తిరుగుబాటు చేశావు? ఎన్నిసార్లు ప్రభువు మీద వ్యాప్తులు పడ్డావు? ఎన్నిసార్లు ప్రభువు చెప్పింది చేయకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం నడుస్తూ బ్రతుకుతున్నాం? అందుకే చూడండి, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 వచనం. ఈ మాట చదివేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు దెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కొంచెం స్పష్టంగా చదవండి. మీలో కొందరు ఏ పని, గట్టి చెప్పాలి, ఇప్పుడు చెప్పండి అందరూ కలిసి, మీలో కొందరు, అందరూ గట్టిగా నోరు తెరిచి స్పష్టంగా చెప్పండి, మీలో కొందరు, అందరూ చెప్పండి, మీలో కొందరు ఏ పని చాలయ్యా, ఏ పని చేయక. మీలో కొందరు ఉన్నారే, వారు ఏ పని చేయక. దేవుని వాక్యం చెప్తుంది, పనివాడు చెప్పాలి. నోరు తెలిసి వాక్యం తెలుసు మీకు. పనివాడు ఏ పని? నువ్వు కూలికి వెళ్ళావు, పని చేసావు, పత్తి తీసావు, జీతం ఇస్తారేరా? మిరపకాయలు కోసావు, జీతం ఇస్తారేరా? మీరు బస్తాలు మోయటానికి వెళ్ళారు, ఒడ్లు బస్తాలు, జీతం ఇస్తారేవరా? ఇస్తారు. ఆ జీతం తీసుకొని వచ్చి 1 రోజు 2 రోజులు వాడుకుంటే అది అయిపోతుంది. కానీ దేవుని పని ఉంది, ఆ పని నువ్వు చేయగలిగితే ఆ పనికి దేవుడిచ్చే జీతం అంట తరతరాలకు తరగని జీతం ఇస్తాడట. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని పనిని ఎలా చేస్తున్నావు? నీవు దేవుని పరిచర్యను ఎలా చూస్తున్నావు? దేవుని పరిచర్యలో నీవు ఎలా ఉంటున్నావు? ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకో. దేవుని పని నాకెందుకు? దేవుని పని నేను చేస్తే నాకేమొచ్చింది అని కొందరు దేవుని పనిని పక్కన పెట్టేసి వారి సొంత పనుల మీద మనసు ఉంచుతున్నారు. దేవుని బిడ్డలారా, కంటిని నిర్మించిన వాడు కానుకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. ఆయన నిన్ను నియమించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, ఆయన సమస్తము చూస్తున్నాడు. నువ్వు ఆయన పని చేస్తున్నావా, లేక ఆయన పని చేయకుండా పారిపోతున్నావా? ఆయన చూస్తున్నాడు. యోనాకు పని అప్పగించాడు. యోనా ఏం చేస్తాడు? పని చేయకుండా పారిపోతున్నాడు. దేవుడు చూడదా? చూశాడు. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. ఎక్కడికి నడిపించాలో అక్కడికి మరలా దేవుడు నడిపించాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.